హలో అందరికీ, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తిరుపతి డైరీ. ఈరోజు వీడియోలో మీకోసం మా అత్తమ్మ చేతి చేపల పులుసు చూపిస్తున్నానండి. చూడండి చేపలు ఎట్లా ఇచ్చారో మనకి కొట్టేసి దాన్ని నీట్గా మా అత్తమ్మ బండకేసి రుద్ది నీట్గా చేస్తున్నారనమాట. ఉన్న డర్ట్ అంతా పోగొట్టేసేదానికి. అందుకనేసి బాగా బండకేసేస్తూ రుద్దేస్తున్నారు చేపలన్నిటిని. ఇలా చేపలన్నీ రుద్దేసేసిన తర్వాత అన్నీ రుద్దేసేసిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఉప్పు నిమ్మకాయ పిండేసుకొని నీట్గా వాటిని గట్టిగా ఉప్పు నిమ్మకాయ పట్టేటట్టుగా గట్టిగా రబ్ చేసుకోవాలండి. ఇంకా మిగిలింది ఏమన్నా ఉన్నా కానీ డర్ట్ పార్టికల్స్ ఇంకేమన్నా ఉన్నా కానీ ఆ నిమ్మకాయ ఉప్పు వేయటం వల్ల పోతుందన్నమాట. నీట్గా కడిగేసుకున్న తర్వాత అలా నిమ్మకాయ ఉప్పుతో రుద్దేసేసిన తర్వాత నీట్గా వాటర్లో వాష్ చేసేసుకోవాలండి. వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఒక స్పెషల్ పొడి ఉందండి. ఆ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర అనమాట. ఆవాలు వేడి పాప అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసేయాలి. నెక్స్ట్ కొంచెం మెంతులు వేసేసుకొని దాన్ని నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత దాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి. ఆ తర్వాత రోల్ వేసుకొని రోట్లో అట్లా గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో అట్లా అనేస్తే నీట్గా వచ్చేస్తుంది పొడి. ఇదే అండి మన చేపల పులుసుకి స్పెషల్ పొడి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసరికి చింతపండు, టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిరకాయలకి ఘాటు పెట్టుకోవాలండి. పచ్చిమిరకాయలు చీలికలు కోయకూడదు, ఘాటు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని, చేపల పులుసు కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, సో నూనె వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ, తర్వాత వచ్చేసి కరివేపాకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయను వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటా వేసుకొని టమాటా మగ్గేంత వరకు, ఆ తర్వాత వెల్లుల్లిపాయ, ఆ తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని వాటిని మగ్గనిచ్చేయాలి. నెక్స్ట్ చేపల పులుసులోకి వాటర్ రెడీ చేసుకుందాం, వచ్చేయండి. చేపల పులుసులోకి చింతపండు నానపెట్టాం కదా, చింతపండు పిసికేసుకొని నీట్గా స్టెయిన్ చేసేసుకొని చేతులతో దాంట్లో కొంచెం కారం, మీకు తగినంత కారము, పసుపు వేసేసుకోవాలండి. వేసుకొని నీట్గా ఆ కారాన్ని పసుపుని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందాక మనం ఆనియన్స్ అవంతా ఫ్రై చేసాం కదా, ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఆ ప్యాన్లో వేసుకొని కొంతసేపు మూత పెట్టుకుంటే ఇట్లా మరి నీట్గా వాటర్ అంతా బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అయిన తర్వాత కొంతసేపు అట్లా తిప్పేసుకొని మనం ఇందాక ఫిషెస్ అంతా కడిగేసేసి ఆ ఉప్పు పసుపు వేసేసి నానపెట్టేసాం కదా, ఆ ఫిషెస్ అంతా నీట్గా పేర్చుకోవాలన్నమాట. బాండల్లో నీట్గా పేర్చేసుకున్న తర్వాత కొంతసేపు వదిలేయాలండి. మూత పెట్టేసి వదిలేసిన తర్వాత కొంతసేపు అయ్యాక బాండల్లో ఉన్న చేపల్ని అట్లా స్లైట్గా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంతసేపు ఉడకనివ్వాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసేసి స్లైట్గా అలా మిక్స్ చేయాలి. దాన్ని మిక్స్ చేయడం వల్ల అంతా కలుస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చేపల పులుసు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.